నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోపోయే కథ వినడం వల్ల సూక్ష్మంలో మోక్షం వంటిది. అంటే ఈ కార్తీక మాసం పొడవునా మనం చెప్పుకున్న కథలు వినలేనప్పటికీ ఈ ఒక్క చిన్న కథ విన్నవారికి కార్తీక మాసం పొడవునా జరిగిన కథలన్నీ విన్న పుణ్యఫలం దక్కుతుంది. కాబట్టి సూక్ష్మంలో మోక్షంలాగా ఈ ఒక్క చిన్న కథను వినండి. ఈ కథను వినటం ద్వారా 7 జన్మల పాపాలను తొలగించుకోవటమే కాక ఎప్పటి నుంచో ఆగిపోయిన మీ పనులన్నీ కూడా నెరవేరడం తథ్యం. అంతేకాదు, తెలుసో తెలియకో చేసిన తప్పులు కూడా ఈ చిన్న కథ వినడం ద్వారా పటాపంచలవ్వడం ఖాయం. ఎందుకంటే సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారికున్న సకల పాపములను హరించి మరు జన్మలేక వైకుంఠమును అందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమును ఆచరించవలెను అనే కోరిక కూడా పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా, కార్తీక వ్రతమన్నా, ఆ కథలన్నా ఏవగింపు, అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను ఈ ఒక చిన్న కథ వినడం ద్వారా వారు సకల అష్టైశ్వర్యాలు పొందుతారు. మరి అటువంటి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఆ కథ పోలి స్వర్గమునకు ఏగుట. పవిత్రమైన కార్తీక మాస వ్రతం 30 రోజులు పూర్తయ్యాక మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు చాకలి పోలి స్వర్గానికి వెళ్ళిందట. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లు భావించి సంతోషిస్తారు. ఇది ప్రతి సంవత్సరం సాగుతూ ఉండే సాంప్రదాయం. చాకలి పోలి స్వర్గానికి పోవడానికి ఒక చిన్న కథ ఉంది. పూర్వం రాజమ్మ అని చాకలి ఉండేది. ఆవిడకు 7 కొడుకులు. వారందరికీ వివాహాలు అయినాయి. 7 కోడళ్ళు కాపురాలకు వచ్చారు. 7వ కోడలి పుట్టింటివారు చాలా పేదవారు. ఆమె సద్గుణాలు, అందచందాలు చూసి 7వ కొడుకు వరించి పట్టుపట్టడం ద్వారా ఆ పెండి జరిగింది. అత్తగారికి, తోడికోడళ్ళకి ఆ 7వ కోడలంటే చిన్న చూపు ఉండేది. ఇంట్లో పని అంతా ఆమెకు అప్పగించి మిగతా వాళ్ళంతా మహారాణుల్లా కూర్చునేవారు. ఏ ఉత్సవాల్లోనూ, వేడుకల్లోనూ, పూజల్లోనూ ఆమెను కలుపుకొనేవారు కాదే కాదు. ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం రానే వచ్చింది. అత్తగారు, 6 కోడళ్ళు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు, దాన ధర్మాలు చేసి నేనింత చేశానంటే నేనింత చేశాను అని చెప్పుకుంటూ ఉండేవారు. పాపం 7వ కోడలైన ఈమె నదీ స్నానానికి రానియక ఇంటి పనుల్లో వేసేవారు. ఆమె ఆ పనులన్నీ ఓర్మితో చేస్తూ నూతు దగ్గరే స్నానం చేసి ఆవు చెల్ల చిలికిన కవ్వాం నుంచి కొంచెం వెన్న ఊడ్చి దానితో తులసి కోట వెనకాల దీపం పెట్టి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి చొరపడేది. దీపం పెట్టిన కుంది అత్తగారికి కనపడితే ఏమవుతుందో అని భయం ఆమెకు. అందుచేత కనపడకుండా జాగ్రత్త పడేది పాపం. కార్తీక మాసం 30 రోజులు ఇలా గడిచాయి. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు, ఆపై 6 కోడళ్ళు, ఊరివారు అందరూ చూస్తుండగా పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి దేవీ విమానం రానే వచ్చింది. దేవదూతలు పోలిని విమానంలోకి ఆహ్వానించారు. పోలి చాకలిదానిలా కాక దివ్య వస్త్రాభరణాలతో దేవతా స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది. అత్తగారు, కోడళ్ళు దేవదూతలను చూసి మేము నెల రోజులు స్నానాలు, దానాలు, వ్రతాలు చేశాము. ఈ పోలి ఏమీ చేయలేదు. దీనికింతటి మంచి గతి ఏమిటి? అన్నీ చేసిన మాకు ఏమీ లేకపోవడమేమిటి అని ప్రశ్నించారు. దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదర్ని నిలుపుకొని వీలున్నంతలో ఆవు నేతితో దీపం పెట్టి మొక్కింది. ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు. మీరు ఆడంబరం కోసం ఇతరులు మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నాన దానాదులు చేశారు. అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అన్నారు.
పోలి దేవతలతో సహా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది. భక్తి కలిగిన మనస్సుతో భగవంతుని ఏమాత్రం ఆరాధించినా ఆయన దానికి సంతోషించి ఉత్తమగతులు కల్పిస్తాడు. ఆడంబరాల వల్ల ప్రయోజనం అస్సలే లేదు అని మనం తెలుసుకున్నాం. శుభం భయాత్.